నెల్లూరు జిల్లా పొదలకూరులో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తప్పుడు పనులు చేసి జైలుకు పోతున్న కాకాని గోవర్ధన్ రెడ్డిపై వైసీపీ నేతలు సానుభూతి చూపడం దురదృష్టకరం. ఇంటికొచ్చినట్టు మాట్లాడాడు. తల్లిదండ్రుల్ని, కుటుంబ సభ్యుల్ని ఘోరమైన భాషతో దూషించాడు. నేను మత్తు పదార్థాలు తీసుకుంటానట, క్లబ్బుల్లో కూర్చుంటానట, ఒళ్ళు కొవ్వెక్కిపోయి నా గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. 1-2 సార్లు బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకుని ఒంటికి పట్టిన కొవ్వు తీయించుకున్నా పూర్తిగా కరగలేదు. ఇప్పుడు ఆ కేరళలో కొవ్వు తగ్గించుకునే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయాడు. దేవాలయాల్లాంటి న్యాయస్థానాలున్నాయి, ఎవరు తప్పు చేసినా శిక్షిస్తాయి. నేనేమంటానంటే, నిన్న కూడా ఏదో వైసీపీ నాయకులు మా కాకాని మీద అక్రమ కేసులు అని చెప్పి నేను ఒకటే అడుగుతున్నా. కాకాని గోవర్ధనుడికి సంబంధం లేకుండా 60,000 చిల్లర టన్నులు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు. అక్రమంగా తువ్విన క్వాష్ వరదాపురం రుస్తుం మైన్లో, మొగళ్ళూరులో నీ తోడేరు స్టాక్, ఇవన్నీ డేగపూడి మొత్తం మైనింగ్ లీజ్ లేకుండా, కాకాని గోవర్ధనుడి మంత్రికి సంబంధం లేకుండా పొదలకూరు మండలంలో ఆయన ఊర్లో కూడా ఇల్లీగల్ స్టాక్ పెట్టే దొమ్మ ఎవరికైనా ఉందా? నంబర్ 1. నంబర్ 2, మేము GPS లొకేషన్ మ్యాప్స్ పెట్టి నేను పట్టించా. ఎన్ని డంపర్లు, ఎన్ని హిటాచీలు, ఎన్ని బ్లాస్టింగ్ ఎక్స్ప్లోజివ్స్, పేలుడు పదార్థాలు, ఇవన్నీ తప్ప అబద్ధమా? ఇంత డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ దాకా సమాచారం ఇచ్చా. కిందుండే ఎస్పీ, కలెక్టర్లు, చీఫ్ సెక్రటరీ, డీజీపీ, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ అందరికి ఇచ్చా. ఆఖరాన్ని ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చిన దాకా ఆగలే. ఇవన్నీ అబద్ధమా? ఒక ప్రత్యక్ష సాక్ష్యాలతో కూడిన కేసు ఇది.